మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ఆ తర్వాత 100కి పైగా పిల్లలకి ఆయన ఒక ఆశ్రమం కట్టించి చేస్తున్నారు. ఒక సేవలు చేస్తున్నటువంటి ఒక పర్సన్‌ని తీసుకెళ్ళిపోయారు. సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్ మోర్ దెన్ దిస్. ఓకే. మీకేం తెలియదు కాబట్టి మీరు అట్లా మాట్లాడుతున్నారు. మాకు తెలుసు కాబట్టి మేము మాట్లాడేది కాబట్టి మాట్లాడతలేం. ప్రభుత్వం తన పని తాను చేసుకోబోతుంది. ప్రస్తుతం వారి కేసు కోర్టు ముందు ఉంది. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేదు. సో ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఇప్పుడు మళ్ళీ కేసు సుప్రీంకోర్టు దగ్గరే ఉంది. ఆయనకు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది ఇప్పుడు ప్రభాకర్ రావు సిఐబి మాజీ చీఫ్ ఆయన దగ్గర ఏమవుతుంది అనుకుంటున్నారు ఈ కేసుల్లో? జడ్జి గారు ఏం చెప్తే జరుగుతుంది. నాట్ దట్ బెయిల్ కేస్, ఓవరాల్ గా ఏం జరగబోతుంది? ఫోన్ ట్యాప్ ఏం జరగదు, ఇలాగే స్టేటస్ కోర్ అట్లనే ఉంటుందా? సినిమాలు నడిచినట్టు పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3 నడిచినట్టు, లేకపోతే కోడలు దిద్దిన సంసారం, అత్త దిద్దిన సంసారం అని తెలుగు సీరియల్ టీవీలలో నడిచినట్టు, అట్లా పేపర్ వాళ్ళకి వార్తలు అయినప్పుడు ఒక బ్రేకింగ్ అన్నట్టు, ప్లేట్ బ్రేకింగ్. రఘునందన్ రావుకి నోటీసులు ఇచ్చిన సిట్ అంతే. ఇంకా ఏమైనా జరిగేది ఉంటే 2 ఏళ్ళకెళ్ళి ఎందుకు జరగలేదు? బువ్వ ఉడికిందా లేదా 2 మెతుకులు చూస్తే తెలుస్తుంది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందా చేయదా అనేది గరణి పడుతుంది కదా. 2 ఏళ్ళకెళ్ళి దిగుతూనే ఉన్నారు కదా. 1వ సిట్టు, 2వ సిట్టు, 3వ సిట్టు, 4వ సిట్టు, ప్రభుత్వం పోతుంది, అయిపోతుంది. ఇంకో 3 ఏళ్ళ పడేది ఇట్లనే కంటిన్యూ అవుతుంది. అంతకంటే గొప్పగా ఏమవుతుందని మీరు కలగంటారు చెప్పురు. నేను చెప్తా ఏం చేయగలుగుతారు వాళ్ళు? ఏం చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా ట్యాపింగ్ చేస్తారు కాబట్టి. మీది అవుతుందా? అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. నా ఫోన్ ట్యాప్ కదని మీరు ఎందుకు అనుకుంటారు? అప్పుడు వాళ్ళు చేసారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. కాకుండా మీరు ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏమవుతుంది? అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న బండి సంజయ్ ఫోన్ ట్యాప్ చేయలేదా? కిషన్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ చేస్తలేరా? చేస్తూనే ఉంటారు అంతే. వాళ్ళకి నచ్చకపోతే అది ఒక రకమైనటువంటి ఇది అన్నట్టు, పోలీసులు చేసేటువంటి ఒక డ్యూటీ అది అంతే. సో మరి మీరెందుకు కంప్లైంట్ చేయలేదు? లేకుంటే దానికి సంబంధించి మీరు అందరికంటే ముందు మాట్లాడింది నేనే. ఇప్పుడు మీద అవుతోంది, ఇప్పుడు కూడా అవుతోంది అనేది చేస్తలేమో అంటారు, చేస్తలేమో అని చెప్తారు అంతే. ఏం చేస్తారు ఇంకా అంతకంటే? అప్పుడు పాత ప్రభుత్వం అదే చెప్పింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. దాంట్లో తేడా ఏముంటుంది? ఏముండదు. సో ఈ కేసులు ఇవన్నీ ఎప్పుడు బయటకు వస్తాయి? మరి ఇప్పుడు జరిగేటువంటి ఏం బయటకు వస్తాయి అనుకుంటారు మీరు? ఏం జరగదా? ఏం బయటికి రావు, ఎవరిని ఉరి తీయరు అంతే. వాళ్ళు వీళ్ళని తిడతారు, వీళ్ళు వాళ్ళని తిడతారు, వాడు కొట్టినట్టు చేస్తాడు, వీడు ఏడిచినట్టు చేస్తాడు. అంతకుమించి వాళ్ళిద్దరు ఏం చేసేది ఉండదు. కాంగ్రెస్ టీఆర్ఎస్ 2 తోడు దొంగలే. ఏం చేయలేరు వాళ్ళు, ఏం చేయరు. ఏమన్నా చేస్తే మేము అధికారంలోకి వచ్చినాక చేస్తాం. వాళ్ళని ఇద్దరిని మడతేస్తాం, మేమే ఇస్తాం. కేవలం రాజకీయంగా టైం పాస్ అంతేనా? ఇప్పుడు టీఆర్ఎస్ చేసిందంటే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుందని. వేరే పార్టీలలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని వేధించేందుకు వాడుకునేటువంటి ఒక వెపన్ అది. అంతకుమించి వాళ్ళు చేసేది ఏమన్నా. సో కాంగ్రెస్ పార్టీ 2 years కంప్లీట్ చేసుకుంది ఇక్కడ గవర్నమెంట్ని, రేవంత్ సర్కార్. ఏమనిపించింది ఈ 2 ఏళ్ల పాలన మీకు? మళ్ళీ 20 ఏళ్ళ దాకా అధికారంలోకి రాకుండా పాలిస్తున్నాడు. మళ్ళీ 20 ఏళ్ళు ఎవడు చేయి గుర్తు కోటేయకుండా పరిపాలిస్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ కూడా మేమే వస్తాము అనేటువంటి మాటను బహిరంగ సభల్లో ఆయనే చెప్తున్నారు. అట్లా చెప్పకపోతే ఏం చెప్తారు? రేపే మా ప్రభుత్వం పడిపోతుందని చెప్తారా? అట్లా చెప్తే ఈ 3 ఏళ్ళు కూడా నడవదు కదా సంసారం. ఓకే, రేపు చచ్చిపోయేటాడు కూడా రేపు నేను ముఖ్యమంత్రిని అవుతానే చెప్తాడు. అట్లా చెప్పడం అది ఆశ అంతే, అట్లే చెప్తారు. అంతేగాని రేపు మేము మళ్ళీ అధికారంలోకి రామని చెప్పిండి అనుకోరు రేవంత్ రెడ్డి గారు. ఈ 3 ఏళ్ళు గవర్నమెంట్ నడుస్తుందా? చెప్పు, నడవనియరు. అందుకని అట్లే చెప్పాలి. ఆ కుర్చీలో మీరు కూర్చుంటే కూడా అదే చెప్తారు. ఇంకో గంట అయితే పదవి వీకేస్తారంటే కూడా నేనే ముఖ్యమంత్రిని అని చెప్తారు. కర్ణాటక చెప్తలేరు, సిద్ధరామయ్యను శివకుమార్. ఎప్పుడు మారుతుందో తెలియదు. మ్యూజికల్ చైర్స్ అట్లే చెప్తూనే ఉంటారు వాళ్ళు, ఇద్దరు చెప్తూనే ఉంటారు. అధిష్టాన నిర్ణయమే తుది నిర్ణయం అని.